హాయ్, నా పేరు డాక్టర్ భరద్వాజ్. నేను సీఈఓ అండ్ చీఫ్ డాక్టర్ ఫిడికస్ హోమియోపతి. సో ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం. ఇది చాలామందికి యూస్ఫుల్. ఈ కాలంలో ఈ డిసీజ్ చాలామందికి వస్తుంది. ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి మాత్రమే వస్తుందన్నమాట ఈ డిసీజు. దీన్ని ఏమంటారంటే పీసీఓడి అంటారు, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటారు, లేకపోతే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటారు. రెండు ఒకటే డిసీజెస్. అసలు ఈ డిసీజ్ ఎందుకు వస్తుంది అని తెలుసుకుందాం. ఈ డిసీజ్కి చాలా రీజన్స్ ఉన్నాయి, కానీ ఇవి మెయిన్ రీజన్స్ అనమాట. దానికి మెయిన్ రీజన్ వచ్చి ఒబేసిటీ, ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటంటే, మనం ఏదన్నా కార్బోహైడ్రేట్ ఫుడ్ తిన్నప్పుడు, అంటే ఎక్కువ స్వీట్లు తిన్నప్పుడు, లేకపోతే మనము రైస్ ఎక్కువ తిన్నప్పుడు, చపాతీలు ఎక్కువ ఇవంతా కార్బోహైడ్రేట్ అనమాట. ఈ కార్బోహైడ్రేట్ తిన్నప్పుడు ఏమవుతుందంటే, తిన్న వెంటనే మన బ్లడ్లో కార్బోహైడ్రేట్ అనేది రైజ్ అవుతుంది. ఎప్పుడైతే రైజ్ అవుతుందో మన ప్యాంక్రియాస్ అనే ఒక గ్రంథి ఉంటుంది కదా, దాంట్లో నుంచి ఇన్సులిన్ అనేది మన బ్లడ్లోకి రిలీజ్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే ఇది బ్లడ్లోకి రిలీజ్ అవుతుందో, మనం తిన్న కార్బోహైడ్రేట్ అంట ఇది బ్లడ్లో నుంచి టిష్యూస్లోకి పంపించి ఫ్యాట్గా మారుస్తుంది అనమాట. సో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటంటే, మీరు తిన్న కార్బోహైడ్రేట్ అంతా ఇన్సులిన్ రిలీజ్ అయినా కూడా అది టిష్యూస్లోకి వెళ్ళదన్నమాట. టిష్యూస్లోకి వెళ్ళకుండా కార్బోహైడ్రేట్ అనేది అలానే ఉండిపోతుంది. అప్పుడు ఏం చేస్తుందంటే ప్యాంక్రియాస్ హయ్యర్ లెవెల్లో ఇన్సులిన్ని రిలీజ్ చేస్తుంది అనమాట. దాన్నే మనం ఏమంటామంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. ఒబేసిటీ అంటే అందరికీ తెలుసు, లావు పెరగడం. సో ఎప్పుడైతే ఎక్కువ కార్బోహైడ్రేట్ తింటుంటారో, ఎక్కువ తిండి తింటుంటారో వాళ్ళు ఒబేస్గా మారుతారు. సో ఈ రెండు ఇంటర్చేంజబుల్ అనమాట. ఇది ఫస్ట్ మెయిన్ రీజన్. ఎప్పుడైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ కానీ ఒబేసిటీ కానీ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, మనకు హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్ అంటాం అనమాట. హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్ అంటే మీనింగ్ ఏంటంటే, ఆడవాళ్ళల్లో రెండు మెయిన్ హార్మోన్స్ ఉంటాయి. ఒకటి ఈస్ట్రోజన్ అంటాం, ఒకటి ప్రొజెస్ట్రాన్ అంటాం అనమాట. సో ఈ హార్మోన్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ కావాలో అప్పుడే రిలీజ్ కావాలి. ఎంత క్వాంటిటీలో రిలీజ్ కావాలో అంత క్వాంటిటీనే రిలీజ్ కావాలి. సో అవి ఎక్కువసేపు రిలీజ్ అయినా, లేకపోతే ఎక్కువ క్వాంటిటీలో రిలీజ్ అయినా ఏంటంటే ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. సో ఈ కండిషన్లో ఏమవుతుందంటే, ఎక్కువ ఈస్ట్రోజన్ రిలీజ్ అవుతుంది. ఎందుకు రిలీజ్ అవుతుంది? ఎప్పుడైతే మీరు ఒబేస్గా ఉన్నారో, సో మీ స్కిన్ అనేది లావ్ అయిపోతుంది అనమాట. స్కిన్ కింద ఫ్యాట్ డిపాజిట్ అయిపోతుంది. ఎప్పుడైతే ఫ్యాట్ ఎక్కువగా ఉంటుందో దాంట్లో ఒక ఎంజైమ్ ఉంటుంది అనమాట. దాన్ని ఏమంటామంటే అరోమటేజ్ ఎంజైమ్ అంటామన్నమాట. ఈ అరోమటేజ్ ఎంజైమ్ పని ఏంటంటే, వేరే సెక్స్ హార్మోన్స్ ఉంటాయి చూసారా, వేరే హార్మోన్స్ కూడా ఈస్ట్రోజన్గా కన్వర్ట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ విమెన్లో కూడా టెస్టోస్టిరాన్ ఉంటుంది, దాన్ని కూడా ఈస్ట్రోజన్గా మారుస్తుంది. సో అదేవిధంగా వేరే స్టెరాయిడ్ హార్మోన్స్ అనేవి డిఫరెంట్ స్టెరాయిడ్ హార్మోన్స్ ఉంటాయి. వాటిని అన్నింటినీ ఏం చేస్తుందంటే ఈస్ట్రోజన్గా మార్చి మీ ఈస్ట్రోజన్ హార్మోన్ని మీ బ్లడ్లో ఎక్కువ చేస్తుంది అనమాట. ఎప్పుడైతే మీకు ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువ అవుతుందో బ్లడ్లో, మీకు పీసీఓడి వస్తుంది. అంతేకాకుండా నెక్స్ట్ ఏంటంటే, సింపుల్గా ఆలోచించండి. ఒక పాతకాలంలో ఎలా ఉండేదంటే, మా నానమ్మ వాళ్ళ అమ్మ కాలంలో, సో ఆడవాళ్ళు అనేవాళ్ళు 12 ఇయర్స్కి 13 ఇయర్స్కి పెద్ద మనుషులు అయ్యేవాళ్ళు. దాన్ని మెనార్కీ అంటారనమాట. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, పిల్లలు 8 ఇయర్స్కి 9 ఇయర్స్కే మెచ్యూర్ అవుతున్నారనమాట. సో ఎప్పుడైతే వీళ్ళు మెచ్యూర్ అవుతారో వాళ్ళకు ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ కావడం స్టార్ట్ అవుతుంది. సో పాతకాలంలో ఏంటి, 12 ఇయర్స్కి 13 ఇయర్స్కి మెచ్యూర్ అవుతున్నారు. కానీ ఇప్పుడు ఏంటి, 8 ఇయర్స్కి 9 ఇయర్స్కి మెచ్యూర్ అవుతున్నారు. అంటే ఆల్మోస్ట్ ఒక 4 ఇయర్స్ వాళ్ళ లైఫ్లో ఏమవుతుందంటే ఎక్కువ ఈస్ట్రోజన్ ఉంటుంది. సో మన బాడీలు అంటే ఆడవాళ్ళ బాడీలు దానికి అడాప్ట్ అయినవి కాదు. ఫస్ట్ రీజన్ ఈస్ట్రోజన్ పెరగడానికి ఏంటంటే ఎర్లీ మెనార్కీ అంటాం అన్నమాట, అంటే త్వరగా పెద్ద మనిషి కావడం. సో అదొక రీజన్ అనమాట ఈస్ట్రోజన్ పెరగడానికి. ఇంకోటి ఏంటంటే, పాతకాలంలో 13 ఇయర్స్కి 14 ఇయర్స్కి పెళ్లి చేసేసేవాళ్ళు. 13 ఇయర్స్కి 14 ఇయర్స్కి పెళ్లి చేసి, సో ఎవ్రీ 1 ఇయర్ కానీ 2 ఇయర్స్ కానీ ఒక బేబీ పుట్టేవాళ్ళు అనమాట. సో ఎప్పుడైతే బేబీని క్యారీ చేస్తారో అప్పుడు చూడండి, మెన్సెస్ అనేది ఉందనమాట. దాన్ని ఏమంటామంటే గెస్టేషనల్ ఎమనోరియా అంటాం. పిల్లవాడు పుట్టిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 9 మంత్స్ వరకు మళ్ళీ మెన్సెస్ రాదు ఆడవాళ్ళకి. దాన్ని ఏమంటామంటే లాక్టేషనల్ ఎమోనేరియా. అంటే ప్రతి ఒక్క బర్త్కి ఒక బిడ్డ పుట్టాడంటే ఆల్మోస్ట్ 1.5 ఇయర్ వరకు వీళ్ళకి లో ఈస్ట్రోజన్ ఉంటుంది. లో ఈస్ట్రోజన్ ఉండడం వల్ల ఏంటంటే ఇక్కడ కూడా ఈస్ట్రోజన్ తక్కువగా ఉంటుంది. కానీ మనం ఏం చేస్తున్నాము, లేట్గా మ్యారేజ్ చేసుకుంటున్నారు. సో 25 ఇయర్స్కి 35, అంటే ఆల్మోస్ట్ 15 అంటే 25 ఇయర్స్కి పెళ్లి చేసుకుంటున్నారంటే ఈ 10 ఇయర్స్ కూడా వీళ్ళలో హై ఈస్ట్రోజన్ ఉంటుందన్నమాట. ఇటువంటి డిజైన్ మనకు దేవుడు ఇవ్వలేదు, అంటే ఎవల్యూషన్ ఇట్లాంటి డిజైన్ ఇవ్వలేదు. కానీ ఇప్పుడున్న ఆడవాళ్ళు ఏం చేస్తున్నారు, 25 ఇయర్స్కి పెళ్లి చేసుకోవడం, 30 ఇయర్స్కి పెళ్లి చేసుకోవడం వల్ల ఎక్కువ ఈస్ట్రోజన్ అనేది పెరిగిపోతుంది. అదేవిధంగా పాతకాలంలో చూస్తే, సో ఒక్కొక్కరికి 10 మంది పిల్లలు 15 మంది పిల్లలు, అంటే ప్రతి ఒక్క ప్రెగ్నెన్సీలో వీళ్ళకి ఏంటంటే 1.5 ఇయర్ వరకు లో ఈస్ట్రోజన్ ఉండేది. కానీ ఇప్పుడు 1-2 పిల్లలు ఉంటున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళ రీప్రొడక్టివ్ సైకిల్లో కూడా ఈస్ట్రోజన్ అనేది పెరిగిపోతుంది.
సో ఎక్కువ ఒబేస్గా ఉండడం వల్ల, సో త్వరగా పెద్ద మనుషులు కావడం వల్ల, లేట్గా మ్యారేజ్ చేసుకోవడం వల్ల, లేటుగా పిల్లల్ని కనడం వల్ల, తక్కువ పిల్లల్ని కనడం వల్ల, వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే ఈస్ట్రోజన్ అనేది పెరిగిపోతుంది. ఇది హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్కి వెళ్తుంది అన్నట్టు. దానివల్ల కూడా పీసీఓడి అనేది వస్తుంది. అదేవిధంగా స్ట్రెస్ అనేది మెయిన్గా ఒక హార్మోన్ రిలీజ్ చేస్తుంది. దాన్ని ఏమంటామంటే కార్టిజాల్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. ఈ కార్టిజాల్ హార్మోన్ ఫంక్షన్ ఏంటంటే ఫ్యాట్ని డిపాజిట్ చేయడం. ఎప్పుడైతే ఫ్యాట్ డిపాజిట్ అవుతుందో సో మళ్ళీ ఈ అరోమటైజ్ ఎంజైమ్ ఎక్కువైపోయి మళ్ళీ హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్లోకి వెళ్తుంది. ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల కూడా ఒబేసిటీకి వన్ ఆఫ్ ది రీజన్స్. ఎప్పుడైతే ఎక్సర్సైజ్ చేయరో అప్పుడు కూడా హైపర్ ఈస్ట్రోజన్ స్టేట్. ఇంకోటి స్లీప్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీరు సరిగ్గా నిద్రపోరో స్ట్రెస్ వస్తుంది. ఆ స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే మళ్ళీ మీ కార్టిజాల్ పెరుగుతుంది. ఈ కార్టిజాల్ పెరగడం వల్ల మళ్ళీ ఒబేసిటీ. అందుకు ఈ ఒబేసిటీ రీజన్ వల్ల మళ్ళీ హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్. అదేవిధంగా డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. డైట్లో మనం ఏం చేస్తున్నాం, పాతకాలంలో ఏంటంటే ఒక 10,000 years ముందు ఎలా ఉండేదంటే మనకు వారానికి 2 సార్లు 3 సార్లు ఫుడ్ దొరికేదంటే అది పూటలే, 2 పూటలో 3 పూటలో దొరికేది. ఈరోజు ఫుడ్ దొరికితే మళ్ళీ 2-3 రోజుల తర్వాత మళ్ళీ ఫుడ్ దొరికేది, 2-3 రోజుల తర్వాత మళ్ళీ ఫుడ్. అటువంటి బాడీలు అటువంటి ఎన్వైర్న్మెంట్కు డిజైన్ అయిన బాడీలు మనవి. కానీ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, పొద్దున తింటున్నాం, మధ్యాహ్నం తింటున్నాం, సాయంత్రం తింటున్నాం, రాత్రి తింటున్నాం. ఈ 4 పూటలు కాకుండా లేటెస్ట్గా మళ్ళీ మిడ్నైట్ 5 పూటలు తింటున్నాం. ఈ 5 పూటలు తినేది కాకుండా మధ్యలో టీలు, కాఫీలు, బిర్యానీలు, కూల్ డ్రింక్లు, పాస్తాలు. సో పొద్దున్న నుంచి రాత్రి వరకు తింటూనే ఉన్నాం. ఆ తినేది కూడా మొత్తం కార్బోహైడ్రేట్ ఫుడ్ అనమాట. అందువల్ల ఏమవుతుందంటే ఒబేసిటీ పెరిగిపోతుంది. మీరు కన్నా పీసీఓడిని కంట్రోల్ చేసుకోవాలి, పీసీఓడిని కంప్లీట్గా క్యూర్ చేయాలంటే వీటన్నిటితో పాటు హోమియోపతిక్ ట్రీట్మెంట్ తీసుకోండి. సో హోమియోపతి ట్రీట్మెంట్ వల్ల కూడా మనం ఈ పీసీఓడిని తగ్గించచ్చు. పీసీఓడిని తగ్గించడంలో హోమియోపతి ఈవెన్ ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా మనము పీసీఓడిని హోమియోపతిలో తగ్గించచ్చు. సో అలోపతిలోకి వెళ్తే ఏం చేస్తారంటే వాళ్ళు మీకు మళ్ళీ హార్మోన్స్ వేస్తారు. ఆల్రెడీ మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది. ఎప్పుడైతే మీరు మళ్ళీ హార్మోన్స్ తీసుకుంటారో అది ఇంకా ఎక్కువ ఇంబ్యాలెన్స్ అవుతుంది అనమాట. అందుకు హోమియోపతి అనేది బెస్ట్ ట్రీట్మెంట్. హోమియోపతిలో మనం ఎటువంటి హార్మోన్స్ ఇవ్వడము, హోమియోపతిలో ఎటువంటి హార్మోన్స్ ఇవ్వము కాబట్టి దాంట్లో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవన్నమాట. మీరు కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకొని హోమియోపతిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే మీ పీసీఓడి కంప్లీట్గా క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మేము ఫిడికస్ హోమియోపతి 2 types ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఒకటి ఆన్లైన్, ఒకటి ఇన్ పర్సన్ ట్రీట్మెంట్. ఆన్లైన్ ట్రీట్మెంట్ అంటే మీరు వీడియో కాల్ కానీ ఆడియో కాల్ కానీ చేసి మాతో మాట్లాడి మీ దగ్గర ఏమైనా రిపోర్ట్స్ ఉంటే మాకు షేర్ చేయొచ్చు. లేదు ఇంకేమన్నా రిపోర్ట్స్ అవసరమైతే మేము చెప్తాం, లోకల్గా తీసి మాకు పంపించచ్చు. చేసిన తర్వాత మెడిసిన్స్ అనేవి ఇంటికే పంపించేస్తాం. మీరు యూఎస్, యూకే, ఫ్రాన్స్, జపాన్, జర్మనీ ఎక్కడున్నా కూడా మనము ట్రీట్మెంట్ చేయొచ్చు. ఇండియాలో కూడా ఏ స్టేట్లో ఉన్నా కూడా ట్రీట్మెంట్ చేస్తాము. అంతేకాకుండా మీ నియరెస్ట్ బ్రాంచ్ ఏది ఉందో మాది ఎంక్వైరీ చేసి ఈ ఫోన్ నెంబర్ కాల్ చేసి 7997-101-303 కాల్ చేసి ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. సో హోమియోపతి ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్